ఓకే సార్, మరొక వివాదాస్పద అంశం ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ మెడికల్ కాలేజీలని ప్రైవేటైజ్ చేసేస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అని మీరు గతం నుంచి ఏమంటున్నారంటే ఈ కాలేజీలని మెయింటైన్ చేయడం ఇది గవర్నమెంట్లో సాధ్యం కాదు, ఇవి ఎఫిషియెంట్గా నడవాలి, యాక్చువల్గా జనానికి ఆరోగ్య సేవలు అందాలి అంటే ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉండాలి అని. చాలామందికి వచ్చేటువంటి అనుమానం ఏంటంటే మీరు వీటిని పీపీపీ కింద కనుక ఇస్తే అవి ప్రైవేట్ ఆసుపత్రులకి భిన్నంగా ఎట్లా ఉంటాయి, అక్కడికి వెళ్ళి కూడా ఫీజులు కట్టి మెడికల్ సర్వీసెస్ తీసుకోవాల్సిందే కదా, ఏ రకంగా లాభం? అంటే మీరు కాలేజీలు కావాలి, ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పాను, నాకు ఫస్ట్ టైం నేను కాలేజీలన్నీ పీపీపీ మోడల్లో ఇచ్చాం, కొన్ని ప్రైవేట్ కాలేజీలు ఇచ్చాం. ప్రైవేటు కాలేజీలు ఇస్తే ఆ రోజు నన్ను అందరూ అపోజ్ చేశారు. నేను బోల్డ్ డెసిషన్ తీసుకున్నా. ఆ రోజు 25-30 ఇంజనీరింగ్ కాలేజీలు ఉంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం 200 పైన చేశాం. రంగారెడ్డి జిల్లాలో 8 హై స్కూల్స్ లేవు, 10 హై స్కూల్స్ లేవు. ఇప్పుడు ఎన్ని కాలేజీలు ఉన్నాయి? ఊరికి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది. దీంతో ఏమైంది, ఒకప్పుడు తెలంగాణలో స్కూల్స్ లేవని నేను ఒక జివో తీసుకొచ్చా. ఎవ్రీ 1 కిలోమీటర్ ఎలిమెంటరీ స్కూల్, 3 కిలోమీటర్ అప్పర్ ప్రైమరీ స్కూల్, ఎవ్రీ 5 కిలోమీటర్ హై స్కూల్, ఎవ్రీ మండల్ జూనియర్ కాలేజ్, ఎవ్రీ రెవెన్యూ డివిజన్ ఇంజనీరింగ్ కాలేజ్, ఎవ్రీ డిస్ట్రిక్ట్ మెడికల్ కాలేజ్. ఇవన్నీ 2 ఆలోచనలు. ఇక్కడ నేను చేయాలంటే గవర్నమెంటే చేయాలంటే 20 ఏళ్ళు పడుతుంది. దీంతో గవర్నమెంట్లో చేయగలట్టు చేశాం, గవర్నమెంట్లో చేయలేనటువంటి ప్రైవేట్ తీసుకొచ్చాం. అందులో రిజర్వేషన్స్ ఉన్నాయి, అందులో పేద పిల్లలకి స్కాలర్షిప్లు ఇచ్చాం, పేదవాళ్ళకు అన్యాయం జరగకుండా తీసుకొచ్చాం. కాబట్టి ఈరోజు రైతు కూలీలు ఐటీ ప్రొఫెషనల్స్ అయ్యారు, లేకుంటే కూలీ బిడ్డలు అయ్యారు. దట్ ఈస్ ది విషన్. అందుకే నాలెడ్జ్ ఎకానమీలో నెంబర్ 1 అయ్యామంటే ఆ రోజు తీసుకున్న బోల్డ్ నిర్ణయం. నేనేదో ఒక 4-10 ఎకరాలు ఇచ్చేశాను, కాలేజీ అయిపోయింది అంటే కరెక్ట్ కాదు. అది ఎన్ని కాలేజీలు కట్టారు చెప్పనండి 5 ఏళ్లలో. కాలేజీలు కట్టకుండా కాలేజీలు కట్టామని చూపించడం ఇది కరెక్ట్ నిర్ణయం కాదు. ఇది కూడా పీపీపీ మోడల్. ఈరోజు ఆ కాలేజీ ఏ స్థాయిలో ఉందో ఆ స్థాయి నుంచి ఫార్వర్డ్ తీసుకుపోవడానికి వాళ్ళు పెట్టుబడులు పెడితే అది కూడా ఓపీ ఫ్రీ, గవర్నమెంట్ ఆధ్వర్యంలో రన్ అవుతాయి. అంటే వాళ్ళ కోఆపరేషన్ గవర్నమెంట్. అదే మాదిరిగా మాకు ఎన్టీఆర్ వైద్య సేవ ఉంది. వైద్య సేవ పేషెంట్కు 70% రిజర్వేషన్స్ ఇవ్వాలి. మోర్ డీటెయిల్స్ కావాలంటే మా మంత్రి గారు ఇక్కడే ఉన్నారు. అన్ని తరోగా ఆలోచించి 2-3 సంవత్సరాల్లో 17 మెడికల్ కాలేజీల ఆపరేషన్లు ఇచ్చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. మీరే అన్నారు, నేను ఒక పక్క సూపర్ 6 ఇవ్వాలి, ఇంకొక పక్క అభివృద్ధి చేయాలి. అందులో వినూత్నమైన ఆలోచనే ఈ ఆలోచన. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. సరే, అదే సమయంలో మీరు ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగదు. ఈవెన్ ఓపెన్ కాంపిటీషన్లో వచ్చే సీట్లు కూడా ముందు కంటే ఇంకా ఎక్కువ ఉంటాయి. ముందు 42% ఉంటుండే 50% ఇప్పుడు ఈ అందరికి సీట్లు అందుబాటులోకి వచ్చే పరిస్థితికి వస్తుంది. నెంబర్ ఆఫ్ సీట్స్ పెరుగుతాయి. ప్రభుత్వ కోటా కింద ఉంటుందండి, ప్రభుత్వ కోటా కింద 50% సీట్లు మొత్తం జనరల్ కోటా కింద వస్తాయి. ఆ డీటెయిల్స్ అని చెప్తాను ఇంకొకసారి. మేము చాలా డీటెయిల్స్ అని నేను ఇస్తాను. నేను ఏ నిర్ణయం తీసుకున్నా తరోగా 1కి 100 సార్లు ఆలోచించి ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాలు తప్ప రాజకీయంగా కాదు. కొంతమంది రాజకీయంగా మాట్లాడితే నేను వాళ్ళకే వదిలిపెడుతున్నా. కొంతమంది బెదిరిస్తే ఇక్కడ ఎవరు భయపడే వాళ్ళు కూడా లేరని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. సరే, అదే సమయంలో మీరు అందరికీ ఆరోగ్యం అని చెప్పి యూనివర్సల్ హెల్త్ కేర్ అని చెప్పి ప్రపోజ్ చేశారు మన క్యాబినెట్లో. యూనివర్సల్ హెల్త్ కేర్ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటోందా? అందుకని ఇప్పుడు ఏం చేశామంటే రాష్ట్రంలో ఎంతమంది ఉంటే అంతమందికి 2,50,000 వరకు ఇన్సూరెన్స్ చేశాం. అది మీకు కావచ్చు, ఇంకొకరికి కావచ్చు, ఎంత డబ్బులున్నా అందరికీ. అక్కడి నుంచి మిగిలిన వాళ్ళందరికీ
ఎన్టీఆర్ వైద్య సేవ కింద అప్ టు 25 lakhs వరకు వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తున్నాం. మూడోది సంజీవని అని ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. బిల్ గేట్స్ ముందుకు వచ్చారు ఫౌండేషన్ ద్వారా చేయడానికి. అన్ని కూడా డిజిటల్ హెల్త్ రికార్డ్స్, ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యం గురించి ఆన్లైన్లో పెడతాం. ఈ మెడికల్ స్టాఫ్ అంతా కూడా ఆన్లైన్లోకి వస్తారు. ఏఐ తీసుకొస్తాం. దాని పేరే సంజీవని అని పెట్టాను. సంజీవని అనే పేరు పెట్టిందానికి కారణం మీరు చూస్తే, చరిత్ర చూసిన వాళ్ళందరికీ మీకు ఒక ఐడియా ఉంటుంది. లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు బతికించుకోవాలంటే ఏం చేయాలంటే సంజీవని మొక్క కావాలన్నారు. అప్పుడు హనుమంతుడు చెప్తే నేరుగా పోయి మొక్క ఏంటో తెలియకుండా పర్వతాన్ని తీసుకొచ్చాడు. అందులో మొక్క తీసి వైద్యం చేస్తే లక్ష్మణుడు బతికించుకున్నారు. అదే మాదిరిగా ఈరోజు సంజీవని ప్రాజెక్టులో ప్రపంచంలో ఉండే మెడికల్ నాలెడ్జ్ అంతా తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏ పేషెంట్కు ఏ వైద్యం కావాలో దాన్ని ఇవ్వడానికే సంజీవని అనే పేరు పెట్టాం. ప్రివెంటివ్ హెల్త్, క్యూరేటివ్ హెల్త్ అండ్ రియల్ టైం మానిటరింగ్ మూటికి వెళ్తున్నాం. ఇది జరిగితే ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. నాకు బిల్ గేట్స్ ఒక మాట అడిగారు, నేను ఇది ప్రపంచం అంతా తీసుకుపోవాలనుకుంటున్నాను, అయితే ఇది చేసి ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేయాలంటే నాకు ఎక్కడ కూడా ఆ నమ్మకం రావడం లేదు. మీరు నాకు 96, 97లో ల్యాప్టాప్ తీసుకొచ్చి గవర్నమెంట్ డేటా అంతా చూపించారు. కాబట్టి మన ఇద్దరం కలిసి ఈ ప్రాజెక్ట్ చేద్దాం. నేను నాలెడ్జ్ ఇస్తాను, టెక్నాలజీ తీసుకొస్తాను, మీరు TCS ఇలాంటి వాళ్ళు పెట్టి ప్రూవ్ చేయండి. ఇది ప్రూవ్ చేస్తే ఇక్కడ కానీ సక్సెస్ అవుతానే జాతీయ స్థాయిలో దీన్ని రిప్లికేట్ చేయొచ్చు, వేరే దేశాల్లో కూడా చేయొచ్చు. అంటే అది నా మనసుకు దగ్గరుండే ప్రాజెక్ట్. నేను ఒకటే ఆలోచిస్తున్నా. నేను మొన్న ఒక మాట మాట్లాడితే చాలామంది అన్నారు, భగవంతుడు ఎప్పుడు రామ్దేవ్ బాబా ఒకటి చెప్తా ఉంటాడు, భగవంతుడు మనుషులకి 120 సంవత్సరాలు ఇచ్చాడు, కానీ 120 సంవత్సరాలు తినవలసిన తిండి 30-40 సంవత్సరాలు తినేస్తున్నాం. దానివల్ల లేనిపోని సమస్యలు వస్తున్నాయి. మన లైఫ్ స్టైల్స్ కూడా రకరకాలుగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. నేను నవ్వుతూ మనం కానీ ప్రివెంటివ్ హెల్త్, రియల్ టైం మానిటరింగ్, ఇప్పుడు మీరు చూస్తున్నారు హాస్పిటల్స్ అన్ని 5 స్టార్ హోటల్స్ అయిపోయినాయి. ట్రీట్మెంట్ కంటే స్టేకి ఎక్కువ డబ్బులు ఖర్చు అయ్యే పరిస్థితి వచ్చింది. అంటే ఇవన్నీ కూడా రియల్ టైం మానిటరింగ్ వచ్చాయని చాలామంది అంటూ ఉంటారు. నేను ఓరా పెట్టుకున్నాను. ఈ రింగ్ చూస్తే తెల్లవారితో నిద్ర లేస్తానే నా స్లీప్ స్కోర్, నా BPM, లేకపోతే నా రెడీనెస్ ఇవన్నీ ఉంటాయి. డల్గా ఉంటే ఇంకొక అర్ధగంట ఎక్కువ నిద్రపోతా, లేకుంటే కరెక్ట్గా వేసి ఎక్సర్సైజ్కి పోతాను. అంటే ఈరోజు వేరబుల్స్ ఎంతవరకు వచ్చాయంటే, ఒక ప్రెగ్నెంట్ లేడీని ఎప్పుడు హాస్పిటల్కి పిలిపించాలనో అదే సమయంలో పిలిపించాడుగా. ఆవిడికి రేపు రాబోయే రోజుల్లో BP ఉన్నా లేకుంటే డయాబెటీస్ ఉన్నా రియల్ టైం మానిటర్ చేసే పరిస్థితికి వస్తుంది. అంబులెన్సెస్ ఉన్నాయి, నేరుగా పోయి హాఫ్ అన్ అవర్ ముందు హాస్పిటల్ తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది. పక్క రూమ్లో పేషెంట్ని పెట్టి ఇంటెన్సివ్ కేర్లో ఎట్లా మానిటర్ చేస్తున్నామో భవిష్యత్తులో ఇంటి దగ్గరుండే పేషెంట్ కూడా మనం మానిటర్ చేసే పరిస్థితి వస్తుంది. ఇలాంటివన్నీ కూడా సాధ్యం అవుతున్నాయంటే మళ్ళా టెక్నాలజీ ఒక గేమ్ చేంజర్. ఊహించని టెక్నాలజీ ఈరోజు వచ్చింది. ఈ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సార్, ఇప్పుడు ఆ సంజీవని అంటే మొత్తం హెల్త్ ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేసి దాన్ని రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి, లేకపోతే తర్వాత దేశంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తికి మొత్తంగా బాడీ స్కానింగ్ చేసినట్టు తెలుసుకోవడానికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో రావచ్చు అనేది అని కూడా కాదు. బేసిక్ టెస్ట్లు అయిపోయిన తర్వాత వల్నరబుల్ పేషెంట్స్ ఉంటే 3 నెలలకు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేసి ఒక 30 to 40 పారామీటర్స్ టెస్టులు చేస్తూ దాన్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం. మెడిసిన్స్ కానీ, ఫుడ్ కానీ, ప్రిస్క్రిప్షన్ కానీ రియల్ టైం మానిటర్ చేయడం. దట్ టైప్ ఆఫ్ ట్రాక్ రికార్డ్, మీ హెల్త్ రికార్డ్ అంతా ఉంటుంది. దాన్ని బట్టి ఏమేం చేయాలనో ఎప్పటికప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మీకు గైడ్ చేస్తూ ఉంటాం. అది ఇప్పుడు గవర్నమెంట్ తరఫున చేయాలని ప్రయత్నం. గవర్నమెంట్ బిల్ గేట్స్.
అట్లాగే ఇప్పుడు ఈ యూనివర్సల్ హెల్త్ కేర్ కింద రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి 5 కోట్ల మందికి 5 కోట్ల మందికి ఇన్సూరెన్స్ ఇస్తారండి. 2.5 lakh. 2,50,000 యూనిఫామ్ గా 5 కోట్ల మందికి ఉంటుంది. అంటే అందరికి గవర్నమెంట్ ప్రీమియం పే చేస్తుంది మేమే పే చేస్తాం ఇన్సూరెన్స్ కంపెనీకి. ఇది చాలా అవదండి. ఎంతైనా దట్ ఈస్ అవర్ కమిట్మెంట్ వీఆర్ డూయింగ్. ఓకే, చాలా దీనివల్ల చర్చ కూడా ప్రారంభం అవుతుంది ప్రజల్లో మీ ఆరోగ్యం గురించి. నేను చెప్పింది అప్పుడప్పుడు వింటా ఉండండి. ఇప్పుడు ఏజ్ అనేది పెద్ద ఇష్యూ కాదు, గుర్తుపెట్టుకోవాలి మీరు. కానీ మీ జీవితాన్ని మనం ప్లాన్ చేసుకోవాలి ప్రాపర్గా. దానికి కావాల్సింది ఎక్కువ తినకూడదు, తక్కువ తినకూడదు, అవసరానికి కొద్ది తినాలి, న్యూట్రిషియస్ ఫుడ్ తినాలి, రాత్రుల్లో ప్రాపర్గా నిద్రపోవాలి. లేనిపోయిన ఆలోచనలు పెట్టుకొని నిద్రపోకపోతే అక్కడి నుంచి సమస్యలు వస్తాయి. ప్రతిరోజు 1 hour ఎక్సర్సైజ్ చేయాలి. అదే సమయంలో పని కూడా కర్మ చేయాలి, మంచి కర్మ చేయాలి. లేనిపోయిన ఆలోచనలు పెట్టుకొని చెడు పనులు చేస్తే ఆ చెడు పనులే మనం లాంచ్ చేస్తూ ఉంటాయి. నేను కొన్ని ప్రిన్సిపల్స్తో మీ అందరికి ఎడ్యుకేట్ చేస్తూనే ఉంటాను. ఎంతమంది ఉంటే అంత సంతోషం. దాన్ని నా ప్రయత్నం మాత్రం ఒక మెషిన్ మారిగా నిరంతరం ముందుకు తీసుకుపోవడం నాకు బాధ్యత.